అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 2వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం మక కరణం కర పక్షం శుక్లపక్షం యోగం వ్యాఖ్యుత రోజు సోమవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:45 వరకు ఉంటుంది. దూర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1 గంట వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 4:25 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:07 నుండి 8:51 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:30 నుండి 12:19 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చు. మంచి రోజులు కలకాలం నిలబోవు. మనసు పనులన్నీ కూడా అలా సవ్వడి వంటివి. ఈ అలా సముద్ర సంగీతాన్ని గరగర శబ్దం చేయడానికి ఉంటాయి. ఈ గింజలు అవి మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. ఈరోజు దగ్గర బంధువుల సహా మీకు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతిగత వ్యక్తులకు దగ్గర చేయవచ్చును. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనుల్లో ఇతరులతో చేయించకండి. మీరు ఈరోజు యొక్క అన్ని పనులు పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి సమయం గడిపే వారిని ఆశ్చర్యపరుస్తారు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడు మర్చిపోవడం కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. చివరికి అంతా సర్దుకుంటుంది. ఈరోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ కొరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీరే అదుపు చేసుకోవాలి, లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది. క్యూపిడ్స్ అందులోని ప్రేమతో మీ వైపుకు దూసుకొస్తున్నాయి. మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటి గురించి అదుగుతూ ఉండడమే. పనిపరంగా ఈరోజు చాలా హైగా గడిచిపోతుంది. ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలు ఈరోజు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు ఏ పాటి వృద్ధిని పొందలేరు, కాబట్టి నిరాశవాదం ఇప్పటికైనా వర్రి మీ ఆలోచనలు కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తుపెట్టుకోవడానికి ఇది మంచి సమయం. ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బును చలవిడిగా ఖర్చు చేసే స్వభావాన్ని చేసుకోండి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. సాయంత్రం కోసం గాను ఎదురైన ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని మీరు వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. మీ నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు, కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలమవుతాయి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలని మీరు తెలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు ఆత్మీయుడు పెంచాలి. ఈరోజు మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు చేయమని ఒత్తిడికి గురి అవుతారు. అది మీకు టెన్షన్లని, ఉనికిని కలిగించవచ్చును. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియాలు, బకాయిలు అంటే ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అవుతుంది. చంద్రుడు యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది, కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు. ఒకవేళ పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామితో భావించేలాగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి. మీకు చక్కటి శరీరాకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలకు సహాయపడగలవు. ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీ చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు, కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి, కావున అప్పు చేయకుండా ఉండండి. మీ భాగస్వామి మాటలకు లొంగక కష్టం. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది, దాన్ని అనుభూతి చెందండి.
సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాన్ని నుంచి ఇతరులకు చెప్పకుండా ఉండడం మంచిది. లేనిచో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ అజెండాలో ప్రయాణం, వినోదం, సోషలైజింగ్ అనేవి ఉంటాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు చాలా అద్భుతంగా మీ పరంగా చేయనుంది. మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వీడుకోలకు కారణం అవుతుంది. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులు గుర్తు చేసుకుంటూ రీఫైల్స్ కావాల్సిన సమయం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాల కొరకు ప్రయోగిస్తాయి. ఈరోజు ఖాళీ సమయంలో నీలి ఆకాశం కింద నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం ఇష్టపడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది రోజు మొత్తం ప్రయోజనకరంగా ఇస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. గృహమున సంతాన వివాహ శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు. వైద్య నిపుణులు ఈరోజు అప్రయత్నంగా చిక్కుకోవచ్చు. ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఇటువంటి అభిప్రాయాలను రావచ్చు. సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి. అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తమ ప్రయోజనాన్ని సంరక్షించి రావడం వల్ల అలా చేయడానికి వెనకాడరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, మరీ ముఖ్యంగా ఏజెంట్లు, ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి, మరి ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదా నిధులు కోరుకునే వ్యాపారవేత్తలకు ఇది అనుకూలమైన రోజు. ఈరోజు కంటి శుక్లాలు గల రోజులో కలుషితమైన ప్రదేశాలకు వెళ్ళవద్దు. ఆ పొగ మీ కంటికి చెడు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి. మీకు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడుల పొదుపు విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు కూడా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. మీ శ్రీమతికి మీరు బాగా స్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు అలాగే ఇవ్వగలరు. ఈరోజు మీరు అందరు దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలుపరచడం లేదు, విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడు ఒకరు గుర్తు చేయవచ్చును. నిరుద్యోగులకు అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయాల్లో స్వల్ప ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు తమ భవిష్యత్తు గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది. ఓటు లేదా శక్తిదార విహారయాత్ర ఆశించబడుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. టీచర్లు వారి పనికి సంబంధించి లభించే ఫీడ్బ్యాక్ను స్వీకరించడంలో ఎంతో పరిమితిని చూపించాల్సి ఉంటుంది. తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని ఆర్టికల్లు భావించవచ్చు. అయితే దానిగా వారు తమలో తామే నిందించుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి మెరుగుపరిచిన ఆరోగ్య ప్రయోజనాల కొరకు మీ ఆహారంలో పెసరపప్పును చేర్చండి. మీరైతే మీ బంధువులను వదులుకోవాల్సి వస్తుంది. మీ పగటి కళలు అనేటివి మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనులను ఇతరులతో చేయించకండి. మీరు మాత్రం ఈరోజు మీ యొక్క పనులను పక్కన పెట్టేసి మీ యొక్క జీవిత భాగస్వామితో అయితే సమయాన్ని గడపవలసి ఉంటుంది. వారైతే ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తారు. ఇక అదేవిధంగా మీ యొక్క పాత విషయాలపై మీరు ఈరోజు అంతా కూడా మీకు యొక్క జీవిత భాగస్వామితో అయితే గొడవ పడుతూ ఉంటారు. అది మీ యొక్క అంటే తమ పుట్టిన రోజును గతంతో ఎప్పుడు కూడా మర్చిపోలేవడం కానీ లేదా మరుసటిది కావచ్చు. కానీ చివరికి అంతా కూడా సర్దుకుంటుంది. ఈ విధంగా రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు. మీ యొక్క స్నేహితులకు సంబంధించి కానీ మీ యొక్క సన్నిహితులకు సంబంధించినటువంటి వార్తనైతే మీరు రాత్రి 9 గంటల ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీ శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామస్మరణ అస్సలు మరవకండి. అలాగే దుర్గా చాలీసా పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీరు ఖచ్చితంగా మేలమైనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు యొక్క జీవితంలో ఖచ్చితంగా చూడగలుగుతారు. అదేవిధంగా మీకున్నంతలో వేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి
వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అశుభ పరిణామాలన్నిటివి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, మీరు పాటించవలసిన పరిహారం ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.